హిందూపురంలో మానవత్వం వెలుగులు, అనాథకు గౌరవప్రద అంత్యక్రియలు. హిందూపురం స్థానికంగా చోటు చేసుకున్న విషాద ఘటన మానవత్వాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 65 సంవత్సరాల వయసు గల ఓ అనాథ వ్యక్తి మృతి చెందగా ఆయనకు ఎలాంటి కుటుంబ సభ్యులు లేకపోవడంతో హృదయ విచారకరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రెండో పట్టణ సిఐ కరీం వెంటనే ఆల్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి ఎండిఎస్ అమన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రస్ట్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఎవరూ లేని ఈ అనాథను తమ కుటుంబ సభ్యుడిగా భావించి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలాజీ నాయక్, కానిస్టేబుల్ నాగరాజు సహకారం కీలకంగా నిలిచింది. వారి మార్గదర్శకత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అనాథకు చేసి చివరి వేడుకలు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు ఎండిఎస్ అమన్ మాట్లాడుతూ సమాజంలో మానవత్వం, దయ ప్రతి ఒక్కరిలో ఉండాలని, అనాథలకు అండగా నిలబడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అనాథగా జీవించి ఒంటరిగా మృతి చెందిన ఆ వ్యక్తికి ట్రస్ట్ సభ్యులు చూపిన మానవత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని కల్చింది. ఈ ఘటన సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగా ఉందని మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఎండిఎస్ అమన్, క్యాషియర్ అరాఫాత్, బ్లడ్ ప్రెసిడెంట్ సాదిక్ రెహమాన్, అంబులెన్స్ రమణ, హుజైఫ్ తదితరులు పాల్గొన్నారు.